గత ఎన్నికల్లో అఖండ విజయం సాధించి అధికారాన్ని అందుకున్న జగన్ గత 5 ఏళ్లుగా జనరంజన పాలన అందిస్తూ ముందుకు సాగారు. ఇప్పుడు మరో గెలుపే లక్ష్యంగా దూసుకెళ్లిపోతున్నారు. ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేస్తూ తాను దేనికైనా సిద్ధమనే సంకేతాలను ప్రతిపక్షాలకు బలంగా పంపారు. ఈ నేపథ్యంలో జగన్ ని ఒంటరిగా ఎదుర్కోలేక విపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. అంతేకాక ఎల్లో మీడియా సైతం బాబు కోసం పడరాని పాటలు పడుతుంది. ముఖ్యంగా ఎన్నికల ముందు రామోజీ సరికొత్త కుట్రలకు తెరతీస్తున్నాడు. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంపై నిత్యం అసత్య కథనాలతో బురద చల్లుతూ జగన్ ప్రపంచనాన్ని ఆపేందుకు వృధా ప్రయత్నాలు చేస్తుంది. చంద్రబాబుకు ఎలాగైనా మైలేజ్ తెచ్చేలా అసత్యపు కథనాలు వండివార్చి ప్రజల్లోకి వదులుతున్నాడు. అది కూడా ఉచితంగా కావడం విశేషం. ఇంటింటికి రామోజీ పత్రికను ఉచితంగా పంచుతున్నారు. పేద పిల్లలు చదివే ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే వ్యతిరేకిస్తారు. పిల్లలకు ట్యాబ్లు ఇస్తే ఇతర వీడియోలు చూస్తూ గాడి తప్పుతున్నారని దుర్మార్గపు రాతలు రాస్తారు. రాజధానిలో పేదలకు సొంతింటి కల నెరవేరిస్తే తప్పుడు రాతలు రాస్తారు. అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని పక్కన పెట్టిన చంద్రబాబు ఎక్కడ? మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99% అమలు చేసిన సీఎం వైఎస్ జగన్ ఎక్కడ? పేదలకు ప్రయోజనం కలిగించే ఏ కార్యక్రమం చేపట్టినా చంద్రబాబు ఎల్లో మీడియా బురద రాతలు రాస్తూనే ఉన్నాయి. ఇలాంటి పనికి మాలిన కథనాలను ప్రజలు పట్టించుకోవడం లేదు. దీంతో ఈసారి రామోజీ సరికొత్త ఎత్తు వేశారు. టీడీపీని చంద్రబాబును జాకీలు లేపడం కోసం చివరకు తన పత్రికను ఉచితంగా పంచేందుకు సిద్ధపడ్డాడు. ప్రభుత్వంపై సీఎం వైఎస్ జగన్ పై రాసే తప్పుడు కథనాలు ప్రజలకు చేరేలా లక్షల కాపీలు పంచుతున్నాడు. అయినా ఈ పాటలన్నీ చంద్రబాబు కోసమే అని ప్రజలకు తెలుసు. ఎన్ని రాతలు రాసినా ఉచితంగా పత్రికలు వేసినా నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. ఇలాంటి జమ్మికులు ఎన్ని చేసినా జగన్ ని టచ్ చేయలేమని వారికి తెలియనిది కాదు.